హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఈరోజు మనమైతే చీరకు టజిల్స్ ఈజీగా ఎలా వేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్గా, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒకసారి ఎలా వేసుకోవాలి, మనకు ఏమేమి కావాలి అనేది అయితే నేను మీకు చూపిస్తాను. చూడండి. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను ఒక చీరకు కుచ్చులు వేయడం కోసం నెట్ క్లాత్ అయితే 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇంకా మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటంటే ఒక సీజరు, 2 తులాలు పూసలు అయితే తీసుకున్నాను, ఒక దారం సెండు. మనం రౌండ్గా కట్ చేసుకోవాలి కాబట్టి నేనైతే గ్లాస్ తీసుకున్నాను. మీరు ఏదైనా ఒక అట్ట ముక్కనైనా లేదంటే ఏదైనా ఒక ట్యాప్నైనా అలా యూజ్ చేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు. చూడండి, నాకైతే చీర మొత్తము ఆ కలర్ ఉంది. పళ్ళు ఒక్కటి మాత్రము రెడ్ కలర్లో ఉంది కాబట్టి నేను ఆపోజిట్గా చీర కలరు క్లాత్, అదే నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. పూసలు కూడా 2 కలిపి తులం తీసుకున్నాను. ఒక బ్లాక్ కలర్లో ఉండే పూస అయితే నెట్ క్లాత్ లోపల పెట్టి అది మనం కుచ్చు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న నెట్ క్లాత్, మీటర్ క్లాత్నైతే మనము ఇలా నేనైతే 4 ఫోల్డింగ్స్ వేసాను. మనకు గ్లాస్ రౌండ్కి ఏ సైజులో సరిపోతుంది అంటే ఆ సైజులో మనము క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్లాతులు జరగకుండా నీట్గా మనము ఇలా గ్లాస్ పెట్టిన తర్వాత టైట్గా అలా వేలుతో ఒత్తి పట్టుకొని చుట్టూ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. హెచ్చులు తగ్గులు లేకుండా నీట్గా వేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నాను, చిన్నగా కుచ్చులు ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి. ఒకవేళ మీకు ఇంకొంచెం పెద్ద సైజు కావాలి అంటే ఇంకొంచెం పెద్దగా ఉండేది ఏదైనా తీసుకొని మీరు మార్క్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ క్లాతులు ఏమీ జరిగిపోకుండా ఉండడం కోసం ఒక గుండు పిన్ అయితే పెట్టి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా మొత్తం నీట్గా రౌండ్గా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ మీటర్ అయితే తీసుకున్నాను నెట్ క్లాత్, కానీ నాకు ఇంకొంచెం క్లాత్ అయితే మిగిలిపోయింది, చీరకు వేయంగా మిగిలింది. మీకు ఒకవేళ 1/2 మీటర్ అయినా కూడా ఒక చీరకు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ 4 ఫోల్డింగ్స్లో వేసినప్పుడు క్లాత్ అయితే వేస్ట్ అయిపోయింది కదా, అలా కాకుండా దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేశాను. కరెక్ట్గా నాకు నేను తీసుకున్న సైజుకి అయితే సరిపోయింది. ఇంకా మళ్ళీ మిగిలిన పీసులు అన్నీ కూడా నాకు ఎన్ని కావాలో అన్ని పీసులు అయితే ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మనము ఎంత మంచి చీర కొన్నా కూడా బ్లౌజుకు వేలు పెడతాము. ఇలా చీర కూడా బోడీగా ఉంటే బాగుండదు కదా. కొంచెం ఇలా కుచ్చులు ఏదైనా వేసుకుంటే ఇంకాస్త లుక్ అయితే వస్తుంది. మనకు థ్రెడ్తో కుచ్చులు వేస్తే అవి తడిచినప్పుడు వాష్ చేసినప్పుడు అంతా కొంచెం డిస్టర్బ్ అవుతాయి కదా. కానీ ఈ నెట్ క్లాత్ మీరు ఎంత ఉతికినా ఏం చేసినా కూడా అస్సలు డిస్టర్బ్ అవ్వవు, చాలా బాగుంటాయి. అణిగిపోవడం కానీ అట్లా కుచ్చు అంతా ముడతలు పడడం అలా అంతా ఏముండదు. మనం ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 4 పీసులు అయితే తీసుకున్నాను. 4 పీసులు తీసుకొని నేను ఇక్కడ పూసలు చూపిస్తున్నాను కదా, ఆ పూసలకు హోల్ ఉంటుంది. ఆ హోల్ మనకు పైన కనిపించే విధంగా పెట్టాలి. ఎందుకంటే మనము చీరకు స్టిచ్ చేసేటప్పుడు ఆ ఫ్లవర్ లోపల నుంచి నీడిల్ పైకి తీయాలి కాబట్టి ఆ హోల్, పూసకున్న హోల్ అనేది మనకు కరెక్ట్గా పైకి కనిపించాలి. ఇప్పుడు చూడండి, ఇలా స్టిచ్లు అనేది మనము కొంచెం నీట్గా టైట్గా వేసుకోవాలి, ఊడిపోకుండా. చాలామందికి పువ్వులు అల్లేది వస్తుంది కదా, అలా పూలు అల్లినట్టు వేసుకోవచ్చు. అవును ఫ్రెండ్స్, నాకైతే పువ్వులు అల్లడం అయితే అస్సలు రాదు. మీలో ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి. అలాగే చూడండి, ఇక్కడ నాకైతే నేను ఒకటి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇదే విధంగా మనకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 24 కుచ్చులు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చీరకు
24 కాదు 27 తీసుకున్నాను. 27 అయితే నాకు చీరకు కరెక్ట్గా సరిపోతాయి. మీరు కావాలంటే ఇంకొంచెం దగ్గర కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 0 సైజు పూసలు అయితే నేను కొన్ని తీసుకున్నాను, చూపిస్తాను. ఇప్పుడు మనము పళ్ళుకైతే జిగ్జాగ్ చేయించాలి. జిగ్జాగ్ చేసిన తర్వాత ఇంకా మనము ఎన్ని కావాలనుకుంటామో ఇలా టేప్తో అయితే మనం మార్క్ చేసుకోవాలి. నేనైతే 1.5 ఇంచుకి ఒకటి స్టిచ్ చేయాలనుకున్నాను. అందుకని చెప్పేసి 1.5 ఇంచుతో నేను ఇలా అన్ని మార్కింగ్లు పెట్టుకున్నాను. అందాజుగా గీస్తే ఒకటి ఎక్కువ తక్కువ అలా వస్తుంది. అలా లేకుండా ఒకటే లెంత్లో అన్ని కుచ్చులు రావాలి అంటే ఇలా టేప్తో మొత్తము ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మీకు అదిగో హోల్ అయితే కనిపిస్తుంది కదా. మనము ఫ్లవర్ కింద నుంచి ఆ హోల్లో నుంచి నీడిల్ అయితే పైకి తీయాలి. చాలా అంటే చూడటానికి ఎంత నీట్గా చాలా బాగున్నాయి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనము హోల్లో నుంచి దారము థ్రెడ్ ముడేస్తాం కదా, అది పైకి జారిపోయే ప్రమాదం ఉంది. అందుకని చెప్పేసి ముడి కొంచెము పెద్దగా వేసుకోవాలి. అలాగే ఒక పూస వేసామంటే అందులో నుంచి థ్రెడ్ బయటికి రాకుండా మనకు కుచ్చు ఎన్ని రోజులున్నా చీర నుంచి తెగిపోకుండా ఉండటానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఒక చిన్న పూసనైతే యూజ్ చేసి ఇలా పైకి నీడిల్ తీసిన తర్వాత నేను ఇక్కడ ఒకటి వైట్ బీడ్ని అయితే వేస్తున్నాను. ఎందుకంటే నాకు రెడ్ కలర్ ఉంది కదా, చాలా మంచిగా కనిపిస్తుంది వైట్ పూస వేస్తే అని చెప్పేసి నేను వేసాను. కావాలంటే మీరు మీ కలర్కు మ్యాచ్ అయ్యే పూసలు ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే అది వేసాను. ఇప్పుడు చీరకు అంచున ఇలా మంచిగా ఒక 5-6 ముళ్ళు అయితే వేయాలి. 1-2 వేస్తే మళ్ళీ ఊడిపోతుందేమో. అది వెయిట్ లాస్ కాబట్టి నెట్ క్లాత్తో వేస్తున్నాము. చాలా వెయిట్ లాస్ ఉంటుంది కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే చీరకు అన్ని టజిల్స్ కూడా ఒకే కలర్లో వేస్తున్నాను. కానీ మీరు ఇంకా కావాలి అంటే నేను ఇక్కడ ఒక కలర్ యూజ్ చేశాను కదా, మీరు ఇంకొక కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ కలర్ కూడా వేయచ్చు, కాకపోతే నేను వేయలేదు. వేయకుండా అన్నీ ఒకే కలర్ వేస్తున్నాను. ఇక్కడ నేను ఏమైందంటే టజిల్స్ ఉన్న కలరే నేను దారము తీసుకున్నాను కదా, అందుకని చెప్పేసి అది తీసేసి మనకు పళ్ళు రెడ్ కలర్లో ఉంది కదా, రెడ్ కలరు థ్రెడ్డే తీసుకుంటే మనకు పళ్ళుకి కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు రెండవ కుచ్చును కూడా అలాగే కింద పూస వేసి మళ్ళీ అదే విధంగా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ టజిల్స్ స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ లూజ్ లేకుండా టైట్గా దగ్గరకు లాగి మంచిగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మధ్యలో సాగినట్టు థ్రెడ్ కనిపిస్తూ ఉంటే బాగోదు, గలీజ్గా ఉంటుంది. కొంచెం స్లోగా దగ్గరకు లాగి గట్టిగా స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వేయడానికి నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు, చాలా ఈజీగా సింపుల్గా ఉంది. ఇంతవరకు వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి డిజైన్స్ ఇంకా ఏమైనా మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. చాలా బాగానే చూస్తున్నారు కదా, ఎంత బాగుందంటే చాలా సూపర్గా వచ్చింది. ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, తప్పకుండా అందరూ చూడండి. మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.